ఫ్రెండ్స్, మహాభారతం ప్రకారం ద్రౌపది ద్రుపదరాజు కూతురు అండ్ పాండవుల భార్య. కౌరవులు పాండవులు ఆడిన జూదంలో ద్రౌపదిని పందెంగా పెడతారు. పాండవులు జూదం ఓడిపోతారు. ఆ తర్వాత దుశ్శాసనుడు ద్రౌపదిని అందరి ముందు అవమానిస్తాడు. మహాభారతంలోన్న ద్రౌపది గురించి అందరికీ తెలుసు. కానీ మహాభారతంలో ఆమె పోషించిన పాత్ర గురించి ఎవరికీ తెలియదు. మహాభారతం ప్రకారం ద్రౌపది అందంగా ఉండడంతో పాటు చాలా తెలివైనది. ఎప్పుడైనా పాండవులు వీకైపోతే ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉంటే అప్పుడు ద్రౌపది పాండవులకు సాయం చేస్తుంది. ద్రౌపదికి ఎక్కడ ఎంత మాట్లాడాలో ఏం మాట్లాడాలో బాగా తెలుసు. ఫ్రెండ్స్, ద్రౌపది వస్త్రాపహరణం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఫ్రెండ్స్, ద్రౌపది పాండవులందరి భార్య అని మీ అందరికీ తెలుసు. కానీ పాండవులందరినీ ద్రౌపది ఏ విధంగా ప్రేమించింది? పాండవులు ద్రౌపది విషయంలో ఏమైనా రూల్స్ పాటించారా? ఇలాంటి ప్రశ్నలకు ఈ వీడియోలో నేను మీకు సమాధానం చెప్తాను. వాటి గురించి తెలుసుకోవడం కోసం మీరు వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మహాభారతంలో ఉన్న ఈ కథ ధృతరాష్ట్రుడి ఆదేశంతో ధర్మరాజు తన సోదరులతో అండ్ భార్య ద్రౌపదితో సుఖంగా జీవిస్తున్నప్పటి కథ. ధర్మరాజు పాలనలో ఇంద్రప్రస్థానంలోని ప్రజలు చాలా ఆనందంగా జీవిస్తున్నారు. కానీ ఒకరోజు పాండవులు సభలో ఉన్నప్పుడు సడన్గా నారదుడు ప్రత్యక్షమవుతాడు. నారదుడిని చూసిన పాండవులందరూ అతనికి నమస్కరిస్తారు. ఆ తర్వాత నారదుడిని సింహాసనంలో కూర్చోబెట్టి సత్కరిస్తారు. పాండవుల సత్కారాలు చూసి నారదుడు చాలా ఆనందంగా ఉంటాడు. అప్పుడు అక్కడికి ద్రౌపది వచ్చి నారదుడి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోతుంది. ద్రౌపది వెళ్ళిపోయిన తర్వాత నారదుడు పాండవుల ఫ్యూచర్ గురించి బాధపడుతూ ఉంటాడు. పాండవులతో, ద్రౌపది మీ అందరి భార్య, మీ అన్నదమ్ముల మధ్య ఏ గొడవలు రాకుండా ఉండాలంటే కొన్ని రూల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు యుద్ధాలన్నీ స్త్రీల కోసమే జరుగుతాయని చెప్తాడు. నారదుడి మాటలు విని పాండవులందరూ షాక్ అవుతారు. అప్పుడు ధర్మరాజు నారదుడితో, ఇప్పటి వరకు ద్రౌపది గురించి మేము ఎన్నడూ గొడవ పడలేదు. ఫ్యూచర్లో కూడా మా మధ్య ఎలాంటి గొడవలు రావని నాకు నమ్మకం ఉంది. మేము ఎటువంటి రూల్స్ పెట్టుకోవాలనుకోవడం లేదని చెప్తాడు. అప్పుడు నారదుడు పాండవులతో, మీ అన్నదమ్ముల మధ్య మంచి అనుబంధం ఉందని నాకు తెలుసు. మీ మధ్య ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ ముల్లోకాల్లో ఉన్న ఏ అన్నదమ్ముల మధ్య ఉండదు. కానీ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పరిస్థితులు ఎప్పుడు ఏ విధంగా మారుతాయో ఎవరికీ తెలియదు. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. మీ మధ్య ఫ్యూచర్లో ద్రౌపది గురించి వివాదాలు మొదలవుతాయో ఎవరికి తెలుసు? ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్తాను. ఆ కథ విన్న తర్వాత మీరు రూల్స్ పెట్టుకోవాలో లేదో మీరే నిర్ణయించుకోండి. ఆ తర్వాత నారదుడు పాండవులకి సుంద అండ్ ఉపసుంద గురించి ఒక కథ చెప్పడం మొదలు పెడతాడు. ఫ్రెండ్స్, నారదుడు చెప్పిన ఈ సుంద మరియు ఉపసుంద కథ గురించి మహాభారతంలోని ఆది పర్వంలో అండ్ రాజబల్ల పర్వంలో కూడా చెప్పబడింది. ప్రాచీన కాలంలో సుంద అండ్ ఉపసుంద అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా ఉండేవాళ్లు. వాళ్ళిద్దరూ ఒకే విధంగా ఆలోచించేవారు. ఎప్పుడు వాళ్ళిద్దరూ ఒకటిగానే ఉండేవారు. ఒకరోజు వాళ్ళిద్దరూ ముల్లోకాలను జయించాలని అనుకున్నారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేయడం మొదలు పెడతారు. వాళ్ల కఠోర తపస్సు బ్రహ్మదేవుడికి నచ్చి బ్రహ్మదేవుడు ఒకరోజు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వాళ్లకి ఏ వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు ఇద్దరు అన్నదమ్ములు అమరులు అవ్వాలని కోరుకుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఈ వరం కేవలం దేవతలకు మాత్రమే ఉంటుంది. మీరు ఇంకేదైనా కావాలంటే కోరుకోండని చెప్తాడు. అప్పుడు ఇద్దరన్నదమ్ములు చాలా తెలివిగా, మమ్మల్ని మేము మాత్రమే చంపుకుంటే గాని చనిపోకుండా ఉండే వరాన్ని ప్రసాదించండని కోరుతారు. 3 లోకాల్లో ఉన్న ఏ శక్తి కూడా మమ్మల్ని చంపడానికి సరిపోకూడదని కోరుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇద్దరికీ ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ వరం పొందగానే ఇద్దరన్నదమ్ములు ముల్లోకాలలో అల్లకల్లోలం సృష్టిస్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఇంద్రలోకం పైన కూడా దాడి చేస్తారు. ఇంద్రలోకంలో ఉన్న దేవతలందరూ దీనికి బాధపడుతూ బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు వాళ్ళని చంపడానికి విశ్వకర్మని పిలుస్తాడు. విశ్వకర్మ రాగానే బ్రహ్మదేవుడు ఒక అందమైన స్త్రీని సృష్టించమంటాడు. అప్పుడు విశ్వకర్మ ఒక అందమైన స్త్రీని సృష్టిస్తాడు. ఆ స్త్రీ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఆమె పొడవాటి జుట్టు ఎవరినైనా ఆకర్షిస్తుంది. బ్రహ్మదేవుడు ఆ స్త్రీకి తిలోత్తమ అనే పేరు పెడతాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఆమెతో, మిమ్మల్ని సుంద మరియు ఉపసుంద అనే రాక్షసులను చంపడానికి సృష్టించాము. మీరు వాళ్ల దగ్గరకు వెళ్ళి మీ అందంతో ఆకర్షించుకోవాలని చెప్తాడు. ఆ తర్వాత తిలోత్తమ తన పనిని చేయడానికి బయలుదేరుతుంది. సుంద అండ్ ఉపసుంద ఒక పర్వతం పైన కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు తిలోత్తమ ఆ పర్వతం పైన పూలను కోస్తూ వాళ్ల వైపుకు వెళ్తుంది.
ఎప్పుడైతే ఇద్దరు అన్నదమ్ములు తిలోత్తమను చూస్తారో అప్పుడు వాళ్ళు ఆమె అందానికి ఆకర్షితులై తమ భార్యను చేసుకోవాలనుకుంటారు. ఇద్దరన్నదమ్ములు కూడా తిలోత్తమని తమ భార్య చేసుకోవాలనుకుంటారు. తిలోత్తమని పొందడానికి ఇద్దరూ గొడవ పడతారు. వాళ్ల గొడవ కాసేపట్లో యుద్ధంగా మారింది. ఇద్దరూ ఒకరిపైన ఒకరు అస్త్రాలతో దాడి చేసుకుంటారు. చివరికి వాళ్ళిద్దరూ ఒక మహిళ కోసం యుద్ధం చేసుకుంటూ చనిపోతారు. ఈ విధంగా ఒక స్త్రీ ప్రేమగా ఉన్న ఇద్దరు అన్నదమ్ములను దాడి చేసుకునేలా చేసి చనిపోయేలా చేసింది. ఇప్పుడు నారదుడు ధర్మరాజుతో, మీరు 5 అన్నదమ్ములు, ద్రౌపది మీ 5 భార్య. ఒక స్త్రీ అన్నదమ్ముల మధ్య వివాదాలను సృష్టించగలదు. ఈ కారణం చేతనే మీరు ద్రౌపదితో నివసించడానికి కొన్ని రూల్స్ సృష్టించుకోండి. ఎవరైతే ఆ రూల్స్ పాటించరో వాళ్లకి 12 సంవత్సరాల వనవాసం శిక్షగా విధించండి. దీనివలన మీ మధ్య ఎప్పుడూ గొడవలు రావు. ఇది చెప్పిన తర్వాత నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నారదుడు వెళ్ళిపోయిన తర్వాత పాండవులందరూ ద్రౌపదితో నివసించడానికి కొన్ని రూల్స్ సృష్టించుకుంటారు. ద్రౌపదితో ఎలా నడుచుకోవాలో ఆ నియమాలను ధర్మరాజు సృష్టిస్తాడు. దాని ప్రకారం ద్రౌపది పాండవులలో ఒకరితోనే సంవత్సరమంతా సమయాన్ని గడపాలి. ఒక సంవత్సరమంతా ఒక పాండవుడి భార్యగానే ఉండాలి. ఆ తర్వాత సంవత్సరం ఇంకొక పాండవుడితో సమయాన్ని గడపాలి. ఎప్పుడైతే ద్రౌపది తన రూంలో ఒక పాండవుడితో ఉంటుందో ఆ సమయంలో ఇంకొక పాండవుడు ద్రౌపది రూంలోకి వెళ్లకూడదు. ఎవరైనా పొరపాటున ఈ రూల్స్ని పాటించకపోయినా అతను 12 సంవత్సరాల వనవాసం చేసి బ్రహ్మచర్యాన్ని పాటించవలసి ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, ఒకరోజు అర్జునుడు అనుకోకుండా ఈ రూల్స్ని బ్రేక్ చేస్తాడు. ఒకరోజు కొంతమంది దొంగలు ఒక బ్రాహ్మణుడి ఆవులను దొంగతనం చేసి వాటిని తీసుకుని పారిపోతారు. ఆ బ్రాహ్మణుడు బాధపడుతూ పాండవుల దగ్గరకు వెళ్తాడు. ఆ సమయంలో మెహల్ దగ్గర అర్జునుడు ఉంటాడు. అర్జునుడిని చూసిన తర్వాత ఆ బ్రాహ్మణుడు అర్జునుడితో, నా ఆవులను ఎవరో దొంగతనం చేశారు. ఒకవేళ మీరు మీ రాజ్యాన్ని సరిగ్గా రక్షించలేకపోతే మీరు మంచి రాజులు అవ్వరని అంటాడు. బ్రాహ్మణుడి మాటలు విని అర్జునుడు అతనికి సాయం చేయాలని అనుకుంటాడు. కానీ అర్జునుడికి ఒక ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే, ఏ రూంలో అయితే ద్రౌపదితో పాటు ధర్మరాజు ఉన్నాడో ఆ రూంలోనే అర్జునుడి అస్త్రాలు ఉన్నాయి. అప్పుడు అర్జునుడు ధర్మరాజు పెట్టిన రూల్స్ని పాటించాలా లేదా బ్రాహ్మణుడికి సాయం చేయాలనే కన్ఫ్యూజన్లో ఉంటాడు. చివరికి అర్జునుడు బ్రాహ్మణుడికి సాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత అర్జునుడు వెంటనే ద్రౌపది రూంలోకి వెళ్తాడు. ఆ తర్వాత ధర్మరాజు అనుమతి తీసుకుని తన బాణాన్ని తీసుకుని వెళ్తాడు. అర్జునుడు తన బాణంతో దొంగలను చంపేస్తాడు. ఆ తర్వాత బ్రాహ్మణుడి ఆవులను బ్రాహ్మణుడికి అప్పగిస్తాడు. అప్పుడు బ్రాహ్మణుడు అర్జునుడిని ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత బ్రాహ్మణుడు తన ఆవులను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయిన తర్వాత అర్జునుడు ధర్మరాజు దగ్గరకు వెళ్ళి, నేను మీరు పెట్టిన రూల్స్ని బ్రేక్ చేశాను. ఈ కారణం చేతనే నేను వనవాసానికి వెళ్లడానికి అనుమతి ఇవ్వండని చెప్తాడు. ధర్మరాజుకి అర్జునుడు బ్రాహ్మణుడికి సాయం చేయడానికి రూల్స్ని బ్రేక్ చేశాడని తెలుసు. అప్పుడు ధర్మరాజు, నువ్వు నా తమ్ముడివి, కానీ నువ్వు నా ఒంటరితనాన్ని డిస్టర్బ్ చేశావు. అలా చేయడం తప్పే, కానీ నువ్వు ఏ పరిస్థితుల్లో అలా చేశావో నాకు బాగా తెలుసని అంటాడు. అప్పుడు అర్జునుడు, ధర్మపాలనలో ఎటువంటి మోసం చేయకూడదు, అందుకనే మీరు నేను వనవాసానికి వెళ్లడానికి అనుమతి ఇవ్వండి అని అంటాడు. అర్జునుడి మాటలు విన్న ధర్మరాజు అర్జునుడు వనవాసానికి వెళ్లడానికి అనుమతి ఇస్తాడు. ఆ తర్వాత అర్జునుడు వనవాసానికి వెళ్తాడు. ఫ్రెండ్స్, ద్రౌపది ఏ విధంగా పాండవులతో నివసించేదో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.